2024 టీ20 ప్రపంచ కప్ గెలుచుకున్న టీమిండియా ఇప్పుడు మరో సిరీస్ కి సిద్ధమైంది. సీనియర్లకు విశ్రాంతి ఇవ్వడంతో యువ భారత జట్టు జింబాబ్వే పర్యటనలో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. గిల్ కెప్టెన్సీ చేస్తున్నాడు. ఇక మొదటి మ్యాచ్ శనివారం హరారేలో జరగనుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 4:30 స్టార్ట్ కానుంది. ఇక ఈ మ్యాచ్ లో యువ భారత జట్టు బరిలోకి దిగనుంది. భారత యువ ఆటగాళ్లు పంజా విసరడానికి సిద్ధమైంది. ఇప్పటికే ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టి అక్కడి పరిస్థితులను అలవాటు చేసుకున్నారు. ఇక మొదటి మ్యాచ్ లో ఇటీవల విధ్వంసాన్ని సృష్టించిన అభిషేక్ శర్మ తుది జట్టులో స్థానం దాదాపుగా ఖాయం చేసుకున్నాడు. జైస్వాల్ దూరం అవ్వడంతో అభిషేక్ శర్మ స్థానానికి మార్గం సుగమమైంది. అభిషేక్ శర్మ ఇటీవల జరిగిన ఐపీఎల్లో ఎలాంటి విధ్వంసం సృష్టించాడో అందరికీ తెలిసిందే. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం తరపున బరిలోకి దిగిన అభిషేక్ అదరగొట్టేశారు. ఐపీఎల్లో సన్ రైజర్స్ టీం భారీ స్కోర్లు నమోదు చేయడమే కాకుండా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్లు నమోదు చేసిన జట్టుగా నిలిచింది. దానికి ప్రధాన కారణం అభిషేక్ శర్మ అని కూడా చెప్పాలి. ఓపెనర్ గా దిగి విధ్వంసకర ఆటను కొనసాగించి పవర్ ప్లేలోనే పరుగుల వరద పారించాడు. దాంతో అంతటి భారీ స్కోర్లు సాధ్యమయ్యాయి. ఇప్పుడు జింబాబ్వేతో తన మొదటి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడబోతున్నాడు. ఈ సిరీస్ లో గనక రాణిస్తే అభిషేక్ శర్మకి భారత జట్టులో స్థానం సుస్థిరమయ్యే ఛాన్స్ ఉంది. దూకుడుగా ప్లేయర్ గా, ప్రతి బంతిని భారీ షాట్లు ఆడే ప్లేయర్ గా, మంచి ఓపెనర్ గా ఐపీఎల్లో పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి అభిషేక్ శర్మకి జింబాబ్వే సిరీస్ చాలా కీలకం. ఇక మొదటి మ్యాచ్లోనే అతడు తుది జట్టులో స్థానం కన్ఫర్మ్ చేసుకున్నాడు. దాంతో అతను ఓపెనర్ గా వస్తాడా లేదా వన్ డౌన్ లో వస్తాడా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జైస్వాల్ లేకపోవడంతో గిల్, అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్ మధ్య ఓపెనింగ్ పోటీ నెలకొంది. గిల్ ఎలాగూ ఓపెనింగ్ కు వస్తాడు కాబట్టి రుతురాజ్, అభిషేక్ శర్మలో ఒకరు గిల్ కి జోడీగా రావాలి. ఇక సీనియర్ కాబట్టి రుతురాజ్ ఓపెనర్ గా వచ్చే అవకాశం ఉంది. దాంతో అభిషేక్ శర్మ వన్ డౌన్ లో బ్యాటింగ్ రావచ్చు. మరి ఐపీఎల్లో సత్తా చాటిన అభిషేక్ అంతర్జాతీయ మొదటి టీ20 మ్యాచ్లో టీమిండియా తరపున ఏ స్థాయిలో ఆడతాడన్నది ఇప్పుడు ఫ్యాన్స్ లో ఆసక్తిని రేపుతున్నది. ఇక ఐపీఎల్లో ఏడాది దుమ్మురేపిన అభిషేక్ శర్మ 16 మ్యాచెస్ లో 484 పరుగులు చేశాడు. 204 స్ట్రైక్ రేటుతో అతను బ్యాటింగ్ చేయడం విశేషం. ఇప్పుడు అదే తరహా ప్రదర్శన జింబాబ్వే మీద కూడా అభిషేక్ శర్మ చేయాలని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. ఇక టీం మేనేజ్మెంట్ కూడా యంగ్ ప్లేయర్ నుంచి మంచి ప్రదర్శనను ఆశిస్తుంది. మరి ఐపీఎల్ ఆదరగొట్టిన అభిషేక్ శర్మ జింబాబ్వే మీద విరుచుకు పడతాడా లేదా అన్నది చూడాలి. ఇక జింబాబ్వే బౌలర్లు కూడా అభిషేక్ శర్మ లాంటి బ్యాట్స్మెన్ ఉండటంతో కాస్త భయంగానే ఉన్నారు. ఐపీఎల్లో విరుచుకు పడినట్లు జింబాబ్వే బౌలర్ల మీద అభిషేక్ శర్మ విరుచుకు పడితే ఖచ్చితంగా టీమిండియా భారీ స్కోర్తో పాటు రికార్డు స్థాయిలో స్కోర్లు కూడా నమోదు చేసే అవకాశం ఉంది. ఇక మొదటి మ్యాచ్తోనే టీమిండియా విజయం సాధించి సిరీస్ లో బోని కొట్టాలని చూస్తుంది. ఇక 5 మ్యాచ్ల సిరీస్ వారం వ్యవధిలోనే జరుగుతుంది. కాబట్టి ఈ సిరీస్ ని క్లీన్ స్వీప్ చేయాలని భావనతో టీమిండియా ఉంది. అలాగే ఈ సిరీస్ లో మొదటిసారి టీమిండియాకు కెప్టెన్సీ చేస్తున్న గిల్ కూడా బ్యాటింగ్ తో పాటు కెప్టెన్సీలో కూడా తన మార్కు చూపించాలి. మరి కెప్టెన్ గా ఈ సిరీస్ లో ఎలాంటి విజయాలు అందుకుంటాడో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.